వరద మళ్లీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు. వానాలు పెరిగాయంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల 2000 లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మెరిగావ్ జిల్లాలోని పురియామారిచార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్ జహనారా ఖాతూన్ కుటుంబం. 9 నెలల నిండిన జహనారా ప్రసవం నేడో రేపు అనుకునేంతలో వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్ళి తలదాచుకుంది. వారికి సాయం అందించడం కోసం వచ్చిన సంచార వైద్య బృందం జహనారా పరిస్థితిని గమనించి తక్షణమే వైద్య శిబిరానికి తరలించేందుకు పడవెక్కించింది. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి చిటపట చినుకులు మొదలయ్యి కింద చుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర. అయినా వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెప్తూ మేఘాలు గొడుగు పట్టగా చినుకులు చిందులేయగా రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. నిండు బ్రహ్మపుత్రలో జహనారా పండంటి పుత్రికకి జన్మనిచ్చింది. నా భార్య కొడుకు పుట్టాలని కోరుకుంది, కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా ప్రసాదం అని పేరు పెడతామని పడవలోనే ఎగిరిగంతేస్తూ చెప్పారు తండ్రి కలాముద్దీన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే